లేటి మహేశ్వర్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కి సవాల్ విసిరారు. హెల్త్ స్కామ్ ను సాక్ష్యాధారాలతో నిరూపించగలను అంటూ కామెంట్ చేశారు. ఒకవేళ తాను నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయంలో మంత్రి ఉత్తమ్ కు దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలన్నారు. తాను హెల్త్ స్కామ్ ను నిరూపిస్తే మంత్రి ఉత్తమ్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని బీజేపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. అలాగే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన వద్ద ఉన్న పూర్తి ఆధారాలతో అసెంబ్లీలో కూర్చుంటానని సవాల్ విసిరారు. హెల్త్ స్కామ్ లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దానికి సంబంధించిన సాక్ష్యాలను తాను సమర్పించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భవిత, వీళ్ళ దేశంలో ఎప్పుడు ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూ కుంభకోణానికి తెరలేపిందంటే కూడా గత కొంతకాలంగా దాదాపు 6 రోజుల నుంచి కూడా బీజేపీ లీడర్ అయినటువంటి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రధానంగా ఆరోపిస్తూ వస్తున్నారు. దానిపైన గత వారం రోజులుగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడమే కాకుండా తాజాగా 2 రోజుల క్రితం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఎక్కడ వీళ్ళు కుంభకోణానికి పాల్పడుతున్నారు, దాని వాల్యూ ఎంత, వీళ్ళు అంటే ఏదైతే ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈల్ట్ పేరుతో హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో ఆ పాలసీ అయితే తీసుకొస్తున్నారు, దాని వాల్యూ ఎంత, యాక్చువల్ గా వీళ్ళు కుంభకోణానికి లేపినటువంటి వాల్యూ ఎంత అనే అంశాలను కూడా పూర్తి స్థాయిలో మీడియాకు వివరిస్తూ వచ్చారు. అయితే దాదాపు 6,20,000 కోట్లకు పైగా ఉన్నటువంటి దాని వాల్యూను కేవలం 5,000 కోట్లకే అంట పెట్టడానికి గల కారణాలు ఏంటి, పూర్తి స్థాయిలో ప్రభుత్వం యొక్క ఖజానాని అంటే ప్రభుత్వ భూములను అమ్మి వాళ్ళ ఖజానాను నింపుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తూ వస్తున్నారు. కేవలం జీవో 27 తో ఈ ప్రభుత్వ భూమిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని ఉపసంహరించుకోవాలి, లేదంటే ఖచ్చితంగా దీనిపైన ఒక పెద్ద ఉద్యమమే చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపించడంతో పాటు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే తాజాగా ఏదైతే జీవో 27 తో ఇల్ట్ పాలసీ పేరుతో ఏదైతే కుంభకోణానికి పాల్పడుతున్నారో కేవలం అంటే క్యాబినెట్ లో పెట్టకుండా చర్చించకుండా మంత్రులు కూడా ఎందుకు అడ్డుకోలేదు ఇలాంటి కుంభకోణాలను, పూర్తి స్థాయిలో వాళ్ళకు కూడా వాటా ఉంది కాబట్టి ఖజానాను కొల్లగొట్టి వాళ్ళ ప్రభుత్వ ల్యాండ్ ని అంటే ఇష్టం వచ్చినట్టుగా ఇండస్ట్రియల్ పాలసీ పేరుతో అమ్మి వాళ్ళ ఖజానాను నింపుకోవడం కోసం అందులో మంత్రుల వాటా ఉంది కాబట్టి వాళ్ళు కూడా అడ్డుకోలేదంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే దీనికి కౌంటర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇటు బీజేపీతో పాటు అటు బీఆర్ఎస్ ప్రతిపక్షాలు కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రతి పనిని అడ్డుకుంటున్నాయి తప్ప వాళ్ళ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. దీనిపైన ఒక కమిటీ వేసాము, ఆ కమిటీలో నేను కూడా ఉన్నాను. పూర్తి స్థాయిలో హైదరాబాద్ ని కాలుష్యేతర నగరంగా తీర్చిదిద్దేందుకే పరిశ్రమలన్నిటిని కూడా ఔటర్ రింగ్ రోడ్ బయట ఉంచాలని చెప్పేసి ముఖ్యంగా ఈ పాలసీలు తీసుకొస్తాం. ఈ పాలసీ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది ఏం కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా దీనిపైన చర్చ జరిగిందని చెప్తూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తూ వచ్చారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇటు ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారనే అంశానికి సంబంధించి ఏలేటి మహేశ్వర్ రెడ్డి తాజాగా నిన్న ఒక సవాల్ విస్తారు. ఖచ్చితంగా నేను అసెంబ్లీలో చర్చకు సిద్ధము, ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలు పెట్టి దీనిపైన పూర్తి స్థాయిలో వివరించాలి, వివరించిన తర్వాతనే పబ్లిక్ డొమైన్ లో పెట్టిన తర్వాతనే పూర్తి స్థాయిలో దీన్ని మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా వాళ్ళు సవాల్ విస్తారు. దీనికి అనుగుణంగా మొదటి అసెంబ్లీ సమావేశం పెట్టి చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో ఆధారాలతో మీరు చూపించిన తర్వాత నేను దేనికంటే దానికి ఒప్పుకుంటాను, లేదు అంటే నేను ఏదైతే మీరు పాలసీని అంటే ఖజానాను కొల్లగొట్టే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని నిరూపించేందుకు నేను చర్చకు సిద్ధము, మీరు ఎక్కడికి రమ్మంటారు, అసెంబ్లీకి రమ్మంటారు, మీడియా సమక్షంలోనే నేను ఖచ్చితంగా చర్చకు సిద్ధమవుతూ వస్తాను అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం కనబడుతుంది. దానికి అనుగుణంగానే ఈ రోజు సవాల్ విస్తారు, అసెంబ్లీలో నేను చర్చకు సిద్ధమంటూ కూడా. అయితే ఈ రోజు ఉదయం అసెంబ్లీకి వచ్చారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క రావాలి, సబ్ కమిటీ ఎప్పుడు వేశారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో బయట పెట్టాలి, ఖచ్చితంగా అది పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని చెప్పేసి కూడా సబ్ కమిటీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి చర్చకు రావాల్సింది అని చెప్పేసి కూడా ఇటు ఉత్తమ్తో పాటు బట్టి విక్రమార్కను సవాల్ విసిరారు. అసెంబ్లీ ప్రాంగణంలో కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇంకొక వైపు ఏదైతే బట్టి విక్రమార్క కూడా చైర్లు వేశారు. కానీ అసెంబ్లీ సిబ్బంది దాన్ని అడ్డుకొని అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత చైర్లు వేస్తామని చెప్పేసి కూడా చైర్లు తీసుకున్న సందర్భం కనబడుతుంది. అయితే 6 లక్షల కోట్ల విలువైనటువంటి ఖజానాను కొల్లగొడితే మీరు నిజంగానే ప్రభుత్వం అంటే ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం తెలంగాణ అప్పులన్నీ కూడా 6,20,000 కోట్లతో తెలంగాణ అప్పంతా తీర్చుకోవచ్చు. కానీ దాన్ని కేవలం భూ కుంభకోణానికి తెరలేపి భూమిని దారదత్తం చేసే ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే మీరు ఇప్పుడు ఇండస్ట్రియల్స్ కి ల్యాండ్ ఇచ్చేసి చేతులు దొరుకుతుంటారు, తర్వాత రియల్టర్స్ వచ్చి అక్కడ
రియల్ ఎస్టేట్ చేసి ఇందులు కట్టిపోతారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి పరిస్థితులు కావచ్చు, వాటర్ కావచ్చు, అంటే పరిశ్రమలు పెట్టిన తర్వాత ఖచ్చితంగా అక్కడ భూమి వాటర్ అన్ని కూడా కలుషితం అయిపోతాయి. కాబట్టి మీరు అమ్మినటువంటి భూమిని తర్వాత రియల్టర్స్ వచ్చి అక్కడ ఏదైతే ఇల్లులు కట్టిన అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన తర్వాత ప్రజలు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడతారు. మీరు దీనికి సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో కూడా బయట పెట్టాలంటే కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సందర్భం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఖచ్చితంగా అంటే మీరు ఈ రోజు చర్చకు రాలేదు కాబట్టి మీరు తప్పు చేస్తున్నారని ఒప్పుకున్నారు అన్నట్టుగా కూడా వాళ్ళు కమిటీలో ఉన్నటువంటి మెంబర్లను దుష్ట చతుర్థులతో కూడా ఎలిటి మహేశ్వర్ రెడ్డి పోల్చినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపసంహరించుకొని ఏడల ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేస్తామంటూ కూడా వాళ్ళు పిలిపించినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చి దాన్ని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మొన్న బట్టి విక్రమార్క గారు, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి అవగాహన లేదంటా ఉన్నారు కదా. మీకు ఏ పార్టీ అవగాహన ఉన్నదో మరి నేను మీకు నిన్న ఛాలెంజ్ చేసినాను. చెప్పినట్టుగానే ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మీకోసం ఎదురు చూస్తున్నా. నేను రుజువులతో సహా ప్రూవ్ చేస్తాను. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ఖజానాకి 6,30,000 కోట్ల రూపాయలు గండి కొట్టి ఏ రకంగా దోచుకునే ప్రయత్నం జరుగుతా ఉన్నదో మీ ద్వారా నేను మరి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు, మీ కేబినెట్ మంత్రులు, మీ సబ్ కమిటీతో సహా అందరూ వచ్చి మరి నేను చెప్పే రుజువుల్ని తప్పైతే నేను దేనికైనా సిద్ధం, రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నా, అవసరమైతే ఎమ్మెల్యేకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ రాష్ట్రంలో 6,30,000 కోట్ల రూపాయల రాష్ట్ర ఖజానాన్ని మీరు కొల్లగొడుతున్నట్టు నేను రుజువు చేస్తాను. ఏ రకంగా దోపిడీ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారో నేను రుజువు చేస్తాను. ఒకవేళ నేను రుజువు చేయకుంటే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేస్తాను.